విజయవాడ నగరంలో పేద మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందడం లేదని కార్పొరేట్ హాస్పిటల్లో మెడికల్ మాఫియా ఇష్టానుసారంగా వ్యవహరించడంతో పాటు అతి తక్కువ ధరలకు జనరిక్ మెడిసిన్ అందుతున్న ఈ సమయంలో వేల రూపాయలు ఖరీదు చేసే మందులు ఇవ్వడం చాలా దారుణమని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ నగరంలో మెడికల్ మాఫియా ఆగడాలపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. విజయవాడ నగరంలో మెడికల్ మాఫియా, ఫార్మా మాఫియా ఆగడాలకు వ్యతిరేకంగా సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సిపిఐ నగర కమిటీ ఆధ్వర్యంలో సింగినగర్ పైపుల్ రోడ్లో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. మెడికల్ మాఫియా ఆగడాలను ప్రజా నాట్య మండలి కళాకారులు వీధి నాటక రూపంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో విజయవాడ నగరంలో జరుగుతున్న మెడికల్, ఫార్మా మాఫియా ఆగడాలకు వ్యతిరేకంగా సిపిఐ పార్టీ దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు చెప్పారు. మెడికల్ మాఫియా బలవంతంగా ప్రజలపైన వేల రూపాయలు ఖరీదు చేసే మందులను బలవంతంగా అంటగడుతున్నాయని ఆరోపించారు. అతి తక్కువ ధరకే మార్కెట్లో జనరిక్ మెడిసిన్స్ అందుబాటులో ఉంటే మెడికల్ మాఫియా ప్రజల రక్తాన్ని రాబందుల్లా పీకుతుంటున్నారని మండిపడ్డారు. నగరంలో మెడికల్ మాఫియాను అరికట్టాలని అధికారులను కోరారు. విద్యా వైద్యానికి తూట్లు పొడుస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ రోజున విద్య అనేటటువంటిది ప్రైవేటీకరణ కాపాడిపోయింది, వ్యాపారీకరణ అయిపోయింది. అదే పద్ధతిలో వైద్యం కూడా ప్రైవేటీకరణ వైపు చేయటం వలన పేదవారికి వైద్యం అనేటటువంటిది అందుబాటులో లేకుండా పోతా ఉన్నది. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్ని నిర్వీర్యం చేసేసి అన్ని విభాగాలు కూడా ఆసుపత్రులు లేకుండా కొన్ని విభాగాలకే పరిమితం చేయడంతో పేదవాడి వైద్యం మరింత దూరం అయిపోయింది. ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్లో వసూలు చేస్తున్నటువంటి ఫీజులు ఒక హాస్పిటల్కి ఒక రకంగా, ఇంకొక హాస్పిటల్కి ఇంకో రకంగా ఎక్కడా కూడా పొంతలు లేనటువంటి పద్ధతిలో వైద్యం వసూలు చేస్తున్నటువంటి తీరు, దానికి తోడుగా డయాగ్నోస్టిక్ సెంటర్స్లో కూడా ఎక్స్రేలు తీపించుకోవాలన్నా, ఎంఆర్ఐ స్కానింగ్లు చేయించుకోవాలన్నా, ఏ స్కానింగ్ చేయించాలన్నా కూడా ఒక రకమైనటువంటి నిర్ధారించేటటువంటి నిర్ణీత పట్టిక లేకపోవడంతో డయాగ్నోస్టిక్ సెంటర్స్లో కూడా ఒక దగ్గర వసూలు చేసేటటువంటి వ్యత్యాసంతో వసూలు చేసేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడైతే వైద్యం మంచిగా ఉండేటటువంటి దాన్ని ఎందుకు మెరుగుపరచట్లేదు అని చెప్పి. అదే పద్ధతిలో ఈ రోజున ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ద్వారా ఎవరైనా వైద్యం పొందితే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం పొందినటువంటి వారికి సంబంధిత హాస్పిటల్స్కి ప్రభుత్వము నిర్ధారించినటువంటి ధరలకు అనుగుణంగా వారికి ఏ జబ్బుకి ఎంత ఇవ్వాలి అనేటటువంటిది ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స తీసుకునేటటువంటి వారికి ప్రైవేట్ హాస్పిటల్కి ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. అదే పద్ధతిలో వ్యక్తులుగా వెళ్ళినప్పుడు ఆరోగ్యశ్రీలో కానీ లేకపోతే సిఎంఆర్ఎఫ్లో కానీ లేనటువంటి వైద్యానికి హాస్పిటల్స్కి వెళ్తే ఒక హాస్పిటల్లో ఆపరేషన్కి ఒక రకమైనటువంటి ఛార్జీలు, ఇంకొక హాస్పిటల్లో ఇంకొక రకమైనటువంటి ఛార్జీలు ఎందుకు వ్యత్యాసం ఉండాలి అనేటటువంటిది సిపిఐగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకనే ప్రభుత్వం ప్రతి వైద్యానికి కూడా ధరల పట్టికని నిర్ధారణ చేసి అన్ని హాస్పిటల్స్లో ఒక రకమైనటువంటి యూనిఫామ్ ఛార్జెస్ వసూలు చేసేటటువంటి పద్ధతిలో చేయాలని చెప్పి, అలాగే మందులు తీసుకున్నట్టయితే మెడికల్ షాపులో ఎక్కడా కూడా నియంత్రణ లేదు. 10 రూపాయలు ఖరీదు చేసేటటువంటి దాన్ని 10 రెట్లు మెండుగా వసూలు చేసేటటువంటి పరిస్థితి. మన పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రం చూసినట్లయితే ఖచ్చితంగా 5 రూపాయలు మందు కొనుక్కున్నా కూడా మెడికల్ షాపులు బిల్లు ఇస్తారు. కానీ మన దగ్గర బిల్లు ఇచ్చేటటువంటి బిల్స్ అనేటటువంటి లేనటువంటి పరిస్థితి. హాస్పిటల్స్లో డాక్టర్స్ కూడా జనరిక్ మందులు ఉంటే జనరిక్ మందులకి తక్కువ ధరలకు వచ్చేటటువంటి జనరిక్ మందులు రాసేటటువంటి పరిస్థితి లేకుండా వందల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి ఖరీదైనటువంటి మందులు ఇవ్వటం అనేటటువంటిది ఒక మాఫియాగా ఉన్నటువంటిది. కొంతమంది ఆ రకంగా చేస్తున్నటువంటి విధానం వలన పేదవారికి వైద్యం మరింత దూరం అవుతున్నటువంటి పరిస్థితిలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ మెడికల్ అలాగే ఫార్మసీ చేసేటటువంటి మాఫియాన్ని అరికట్టాలని ప్రభుత్వం తక్షణం వాటిపైన చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తారు. ప్రజానాట్య మండలి వారు ప్రదర్శించిన మెడికల్ మాయాజాలం నాటికను మీరు అందరూ కూడా చూశారు. ఇవాళ సమాజంలో జరుగుతున్నదంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపించాము. ఇవాళ మెడికల్ మాఫియా ఇసుక మాఫియాలాగా, మద్యం మాఫియాలాగా పేటరేగిపోతూ ఉంది. ఎక్కడ చూసినా సరే ఇవాళ ఒకటి చెప్తున్నా, కందిపప్పు రేటు తెలుసు అందరికీ, కేజీ ఎంత అని చెప్పి. మినపప్పు రేటు తెలుసు, చింతపండు రేటు తెలుసు, కానీ పలానా ట్యాబ్లెట్ రేటు ఎవరో ఏమి చెప్పలేం. ఎందుకంటే
ఒక్కొక్క ట్యాబ్లెట్ ఒక్కొక్క చోట ఒక్కొక్క రేటు. అలాగే మనం కడుపుల నొప్పో తలకాయ నొప్పో అనేది హాస్పిటల్కి వెళితే వాళ్ళు రకరకాలుగా ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా 10-12 టెస్టులు రాస్తున్నారు. మళ్ళీ అది కూడా ఆ ల్యాబ్లోనే చేయాలి. ఉదాహరణకు నాకు హెల్త్ బాగోలేక ఒక హాస్పిటల్లో టెస్టులు చేయించుకున్నా. సరే సెకండ్ ఒపీనియన్ కోసం మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళితే అక్కడ ఏం చేశాడు, ఈ రిపోర్ట్లు సరిగ్గా కూడా చూడకోకుండా వెంటనే మళ్ళీ ఆయన ఒక 15 టెస్టులు రాశాడు, 13,000 రూపాయలు బిల్లు వేశాడు. ఏంటి చెప్పండి, ఇవాళ ఇక్కడ చేసిన టెస్టు ఇక్కడ ఈ టెస్టుకు పనికిరాదు. ఇదంతా కేవలం వాళ్ళ యొక్క కమిషన్ల కోసం, వాళ్ళ యొక్క డబ్బుల కోసం అందరూ కూడా చేస్తున్నారు. కాబట్టి సిపిఐగా గత 15 రోజుల నుంచి కూడా ఈ మెడికల్ మాఫియాపై మేము నిరసన కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే మనకు ప్రక్కనే లోటస్ ఉంది, దాంట్లో ఒక మెడికల్ ఏజెన్సీ ప్రబుద్ధుడు ఉన్నాడు, ఆయన మీద దాడులు కూడా జరిగినాయి, కేసులు పెట్టారు. కానీ ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటేనే ఈ మాఫియా ఆగుతుంది, ప్రజలు ఆరోగ్యంగా తిరుగుతారు. ఎందుకంటే ఇవాళ దేన్నైనా వెనకడుగు చేస్తారు కానీ ఆరోగ్యాన్ని గురించి మాత్రం ఎవరు వెనకడుగు వేయలేరు. కాబట్టి వేల డబ్బులు ఖర్చు పెడుతున్నారు, అయినా కానీ సరైన వైద్యం అందట్లేదు. కాబట్టి సిపిఐగా మేము చేసే ఈ పోరాటం ప్రభుత్వం ముందుకు వచ్చి వెంటనే ఈ యొక్క మెడికల్ మాఫియాని అరికెట్టేందుకు గరుడ ఆపరేషన్ కూడా చేపట్టారు. ఏమైంది దానికి ఇంతవరకు? కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఐగా ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశాం.